నమస్తే సకలు. ఈరోజు కథ 1970లో ప్రచురితమైనది. కథ పేరు పిసినిగొట్టు. ఒక గ్రామంలో కుమరప్ప అనేవాడు ఉండేవాడు. అతను తన గ్రామానికి సమీపంలోనే ఉండే నగరంలో వ్యాపారం చేసేవాడు. అతనిలో డబ్బు కూడబెట్టే గుణమే ఉన్నది కానీ ఖర్చు చేసే గుణం లేదు. అతను పెళ్లి చేసుకున్నాక నగరంలోనే కాపురం పెడదామా అని అనుకున్నాడు కానీ నగరంలో ఖర్చు జాస్తి అవుతుందనుకుని తన ఊళ్ళోనే కాపురం పెట్టి వ్యాపారం నిమిత్తం రోజు నగరానికి వస్తూ పోతూ ఉండేవాడు. కుమరప్ప తన భార్య అయిన వెంకటలక్ష్మికి పొదుపు బోధించేవాడు. ఆకలి తీరడానికి తిండి తినాలి కానీ జిహ్వ చాపల్యం కొద్దీ తినరాదు అనేవాడు. అతని ఇష్ట ప్రకారమే భార్య అతి సామాన్యమైన వంట చేసేది. పండుగలు పబ్బాలు వచ్చినా కూడా వాళ్ళ ఇంట పిండి వంటలు అవి ఉండేవి కాదు. అయితే కుమరప్ప భార్య ఇన్- కలిగిన ఇంటి పిల్ల. ఆమె తన పుట్టింట అన్ని రకాల రుచులు ఎరిగిన మనిషి. భర్తకు జంకి పేదగా తినడం మూలాన ఆమెకు నోరు చవి చచ్చినట్లయింది. కొంతకాలం చూసిన ఆమె భర్త నగరానికి బయలుదేరి వెళ్ళాక తనకు ఇష్టమైనవి చేసుకుని తినడము, అవి చేసిన ఆనవాలు లేకుండా చేయడము సాగించింది. వడలు దోశలు అప్పాలు బూరెలు ఏ రోజు దేని మీద మనసు పోతే అదల్లా చేసుకుని తినేది. ఆమెకు డబ్బు సమస్య లేదు, ఎందుకంటే కుమరప్పకు తన భార్య మీద ప్రేమ విశ్వాసము ఉండేవి. ఆమె కూడా తనలాగే డబ్బు కూడబెట్టే మనిషి అనుకునేవాడు. ఒకనాడు కుమరప్ప నగరం నుంచి బాగా చీకటి పడి తన గ్రామానికి తిరిగి వస్తూ తన పొరుగున ఉన్న ఇంటివాడు పలకరించేసరికి ఆగాడు. ఇవాళ మా ఇంట్లో పూజ చేశాం, ప్రసాదం తినిపో, నీ భార్య చేసే వంటకాలు అంత బాగుండవేమో అన్నాడు పొరుగింటివాడు. రెండు గారెలు తీసుకొచ్చి ఇచ్చాడు. నా భార్యకు మామూలు వంట తప్ప పిండి వంటలు చేయడం రాదే అన్నాడు కుమరప్ప ఆశ్చర్యంగా. అదేమిటయ్యా, నీ భార్యకు రాని పిండి వంట ఉన్నదా? రోజు మాకు రకరకాల పిండి వంటల వాసన వస్తుంది కదా. నా భార్యకు అలాంటి వాసన తెప్పించడం కూడా చేత కాదే. గారెలు పెసరట్లు బజ్జీలు నీ భార్య దగ్గర నేర్చుకోమని నా భార్యకు చెప్పాను అన్నాడు పొరుగింటివాడు. అలాగా అంటూ కుమరప్ప తన ఇంటికి వచ్చాడు. అతనికి తన భార్యను గురించిన అనుమానం పట్టుకుంది. కానీ అతను తన భార్యను ఏమీ అడగలేదు. తానే స్వయంగా అనుమానం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. అందుచేత మర్నాడు అతను నగరానికి బయలుదేరినట్లు బయలుదేరి కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి దొడ్డిదారిన లోపల ప్రవేశించి ఒక చీకటి మూల దాక్కున్నాడు. ఆ రోజు వెంకటలక్ష్మి పెసరపప్పు వేయించి పాయసం చేసింది. కొంచెం బియ్యం నానపోసి రుబ్బి బెల్లము కొబ్బరి యాలకులు చేర్చి అప్పం చేసింది. వీధిన చెరకుగడలు అమ్ముతుంటే ఒక గడ కొన్నది. అప్పాలు తిని పాయసం తాగి చెరకుగడ తరిగి ముక్కలు చేసి అన్నీ తినేసింది. తర్వాత పిప్పి అంతా జాగ్రత్తగా పోగు చేసి దూరంగా పారేసి వచ్చి గిన్నెలు రోలు శుభ్రంగా కడిగి తాను పిండి వంటలు తిన్న ఆనవాలు ఏమాత్రం లేకుండా చేసింది. ఆమె ఈ పనులలో నిమగ్నురాలై ఉండగా కుమరప్ప బయటికి జారుకొని తన కాలికి ఒక గుడ్డ కట్టుకొని కుంటుకుంటూ ఇల్లు చేరాడు. భర్తని చూడగానే వెంకటలక్ష్మి ఆదుర్దాగా కాలికి ఏమైందండి అని అడిగింది. ఏం కావాలి, పాము కరిచింది అన్నాడు కుమరప్ప. పాము కరిచిందా? పెద్ద పామే అన్నది భార్య. పెద్దదే, నువ్వు తిన్న చెరుకుగడ అంత పెద్దది, నువ్వు తిన్న అప్పంలాగా కాలి పొంగింది, నువ్వు తాగిన పాయసంలాగా నా నోట నురగలు వచ్చాయి అన్నాడు కుమరప్ప. వెంకటలక్ష్మి తన రహస్యం బయటపడిందని చాలా భయపడింది. కానీ కుమరప్ప నవ్వుతూ, భయపడకు, పొరపాటు నాదే, కడుపుకి ఇంత తినకుండా నోరు కట్టుకుని ఏం లాభం, ఇక నుంచి నాకు కూడా రోజు పిండి వంటలు చేయి, హాయిగా తింటాను అన్నాడు. మరొక కథ, పశువే నయం. ఒక పల్లెలో సుబ్బయ్య అనేవాడికి ఒక నల్ల ఆవు ఉండేది. దానికి ఒక దూడ ఉంటే దాన్ని పాలు తాగనివ్వక చావనిచ్చాడు సుబ్బయ్య. అతను ఆవుకు కూడా మేత వేసేవాడు కాదు, ఊరి మీద వదిలేవాడు. అది తన పొట్ట తానే పోసుకుని సాయంకాలం అయ్యాక ఇంటికి తిరిగి వస్తూ ఉండేది. ఒకరోజు సుబ్బయ్య ఆవు ఇంటికి తిరిగి రాలేదు. తప్పిపోయిన పశువులను వెతికించే బాధ్యత గ్రామాధికారిది. అందుచేత సుబ్బయ్య గ్రామాధికారి వద్దకు వెళ్ళి తన నల్లావు తిరిగి రాలేదని తప్పిపోయిందని తెలియజేశాడు. గ్రామాధికారి తన మనుషులను ఆవును వెతకటానికి పంపాడు. వాళ్ళు వెళ్ళి ఒక నల్ల ఆవుని తెచ్చారు. ఇదేనా నీ ఆవు అని గ్రామాధికారి సుబ్బయ్యని అడిగాడు. సుబ్బయ్య పోగొట్టుకున్న ఆవు బక్క చిక్కింది. ఈ ఆవు చాలా పుష్టిగా ఉన్నది. సుబ్బయ్య దురాశతో ఇదే నా ఆవు అని గ్రామాధికారి అనుమతితో దాన్ని తన ఇంటికి తోలుకుపోయాడు. కానీ తీరా చూస్తే అది పాడి ఆవు కాదు, ఒట్టిపోయింది, అంటే పాలు ఇవ్వదు.
అది తన ఆవు కాదని గ్రామాధికారికి చెప్పడానికి లేదు. అందుచేత సుబ్బయ్య ఆ ఆవును తన ఇంటనే కట్టేసి తిండి, నీరు పెట్టకుండా దాన్ని ఎండగడుతూ తాను కూలి పనులు చేసుకొని బతకసాగాడు. సుబ్బయ్య తెచ్చుకున్న ఆవును కాళయ్య అనేవాడిది. సుబ్బయ్య తెచ్చుకున్న ఆవు కాళయ్య అనేవాడిది. తన ఆవు ఇంటికి రాలేదని కాళయ్య కొంత ఆలస్యంగా తెలుసుకొని గ్రామాధికారి దగ్గర ఫిర్యాదు చేశాడు. గ్రామాధికారి కాళయ్య పోగొట్టుకున్న నల్లావును వెతకడానికి తన మనుషులను పంపాడు. ఎక్కడో ఊరి పొలిమేరలో వారికి సుబ్బయ్య ఆవు దొరికింది. "ఇదేనా నీ ఆవు?" అని గ్రామాధికారి కాళయ్యని అడిగాడు. ఇది బక్క చిక్కిన ఆవు, కానీ దాని పొదుగు చూస్తే అది పాడి ఆవులాగా కనిపించింది. మేత బాగా పెడితే త్వరలోనే ఒళ్ళు చేస్తుంది. "ఆ ఆ, అవును, ఇదే నా ఆవు" అన్నాడు కాళయ్య. గ్రామాధికారి అనుమతితో కాళయ్య ఆ ఆవును తన ఇంటికి తోలుకుపోయి దానికి పుష్టిగా తిండి పెట్టి పోషించసాగాడు. కొద్ది రోజుల్లో అది బాగా ఒళ్ళు చేసి పాలు కూడా సమృద్ధిగా ఇవ్వడం మొదలుపెట్టింది. ఈ లోపుగా సుబ్బయ్య వద్ద ఉన్న కాళయ్య ఆవు తిండి లేక చిక్కిపోయింది. కొంతకాలం గడిచింది. ఒకనాడు సుబ్బయ్య తన పాడి ఆవు కాళయ్య ఇంట ఉన్న మాట తెలుసుకున్నాడు. అతను కాళయ్య వద్దకు వెళ్ళి, "మన ఆవులు మారుపడ్డాయి. నా పాడి ఆవు నీకు, నీ ఒట్టిపోయిన ఆవు నాకు వచ్చింది. నా ఆవును నాకిచ్చి నీ ఆవును నువ్వు తీసుకో" అని పేచీ పెట్టాడు. "ఈ ఆవును నాకు గ్రామాధికారి ఇప్పించాడు. నీకేమైనా ఆక్షేపణలు ఉంటే ఆయనతో చెప్పుకో" అన్నాడు కాళయ్య. సుబ్బయ్య గ్రామాధికారి వద్దకు వెళ్ళి పొరపాటు జరిగిందని, తన ఆవు కాళయ్యకు, కాళయ్య ఆవు తనకు మారిందని చెప్పుకున్నాడు. గ్రామాధికారి ఇద్దరిని వారి వద్ద ఉన్న ఆవులను తెప్పించి, "సుబ్బయ్య చెప్పేది నిజమేనా" అని కాళయ్యను అడిగాడు. "నిజమే కావచ్చు, కానీ సుబ్బయ్య వద్ద ఉన్న ఆవు బక్కచిక్కి ఉన్నది. దాన్ని సుబ్బయ్య బలం పెడితే కానీ నేను తీసుకోను. అతని ఆవును నేను పుష్టిగా చేశాను" అన్నాడు కాళయ్య. ఈ మాట నిజమని గ్రామాధికారికి తెలుసు. అందుచేత ఆయన సుబ్బయ్యకు నెల రోజులు గడువిచ్చి కాళయ్య ఆవును బలంగా పెంచమని చెప్పాడు. చేసేది లేక సుబ్బయ్య నెల రోజుల పాటు కాళయ్య ఆవును బాగా మేపి తెచ్చాడు. "ఇక నీ ఆవును నువ్వు తీసుకుపో" అన్నాడు గ్రామాధికారి సుబ్బయ్యతో. సుబ్బయ్య తన ఆవును తీసుకుపోవడానికి ప్రయత్నించగా అది రాలేదు. కోపం వచ్చి సుబ్బయ్య దాన్ని కర్రతో గట్టిగా కొట్టాడు. ఆవు అతని మీద ఎదురు తిరిగి కొమ్ములతో అతని డొక్కల్లో కుమ్మింది. "లాభం లేదు సుబ్బయ్య, అది నీ దగ్గరికి రాదు. అది నీదే కావచ్చు, కానీ నిన్ను యజమానిగా ఆమోదించడం లేదు. నువ్వు తిండి పెట్టక దాన్ని చాలా ద్రోహం చేశావు. నెల్లాళ్లుగా తిండి పెడుతున్నావు కనుక కాళయ్య ఆవు నీ వెంట రావచ్చు. అది కూడా దూడను కన్నాక నీకు దాని పాడి దక్కుతుంది. దాన్నే తీసుకుని పో" అన్నాడు గ్రామాధికారి. ఈ రోజుకి కథ సమాప్తం సకులు. మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.